ఇది వరకు అంటే ఇదివరకు ఇప్పటిదాకా ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ వాస్ ఫ్యూజన్ ఆఫ్ ద జాయింట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో బోన్ అంతా కుంగిపోయి బలహీనంగా ఆ జాయింట్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఆయన కదలికతో నొప్పి వస్తుంది. కదలిక రావద్దు అంటే అక్కడ బోన్ అంతా గట్టిగా ఫిక్స్ చేసేయాలి, స్క్రూలు వేసి. అంటే కదలికలే రేపు పొద్దున ఆయనకి ఇంకా పాదం మూవ్మెంట్ ఉండదు, గట్టిగా స్టిఫ్గా నడవాలి. సో చిన్న వయసు ఆలోచించాను. అంటే నేను రీసెంట్గా చూశాను అనమాట, మన భారతదేశంలో అక్కడక్కడ చేశారు. అండ్ ఎస్పెషలీ ముంబైలో నా ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ ప్రదీప్ మునూత్ అని. సో తను కూడా రీసెంట్గా చేశారని చెప్పి వీ డిస్కస్. అంటే యూజువల్లీ ఇప్పుడు ఇట్లాంటి రేర్ కేసెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీ డిస్కస్ అమాంగ్ అవర్ ఆర్థోపెడిక్ ఫ్రెటర్నిటీ. మనము ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసు ఉంది, ఏం చేద్దాము ఇట్లా. ఐ వాస్ డూయింగ్ సర్చ్ అబౌట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏం చేస్తున్నారు, మన భారతదేశంలో ఎట్లా చేశారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది ఇప్పటిదాకా. సో ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ఈ టేలర్స్ రీప్లేస్మెంట్ అనేది చేస్తే దాంతో మూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భారతదేశం కూడా చాలా తక్కువ అయినాయి, బట్ రిజల్ట్ బాగుంది. సో అది కూడా అంటే దీని గురించి ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు కొన్ని మనం వింటాము సో కాల్డ్ బెస్ట్ అని, అండ్ తీరా చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడైపోయిందని తెలుస్తుంది. అట్లా కొన్నిసార్లు ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా కొత్త మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తాను, కొత్తది మంచిది కానీ కాదు, మనకి లాంగ్ టర్మ్ ఉన్నది ముఖ్యం. ఇప్పుడు మేము మోకాళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ ఏదన్నా దానికి లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉన్నదే చేస్తాం. ఇప్పుడు నేను లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అని మొట్టమొదటి తుంటి మార్పిడి హాస్పిటల్, అక్కడ పనిచేశాను నేను. ఆయన 1966లో చేసి నేను 2006లో మార్చాను. అంటే 40 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్స్ రాను లోపల ఇంప్లాంట్స్ అంటాము, దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు మనం ఉదాహరణకి ఐఫోన్ అనుకుందాం. 2003లో ఐఫోన్ ఎట్లుంది, 17లో ఎట్లుంది, ఇంప్రూవ్మెంట్స్ ఆర్ దేర్, బట్ ద కాన్సెప్ట్. సో అట్లాంటి సక్సెస్ఫుల్ మోడల్నే ఇప్పటికీ మేము వాడుతున్నాము. సో అదే ప్రాతిపదికన ఏంటంటే ఇప్పుడు పంకజ్ గారికి అట్లా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నది ఏంటి, ఆయనకి రిలీఫ్ వచ్చేది ఏంటి, మొబిలిటీ వచ్చేది, ఇట్లా ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి కొంచెము మనం ఏంటంటే రీసెర్చ్ చేయాలి. ఇట్లాంటి రెగ్యులర్గా వచ్చేవి కావు. సో అందుకనే దట్స్ వై ఐ ఆస్క్డ్ 1 week టైమ్ సో దట్ ఐ కెన్ డిస్కస్ విత్ ఎవ్రీబడి. అంటే కష్టమైన కేసు యూజువల్లీ వి ఆల్ డిస్కస్. ఇప్పుడు నాకు కూడా చాలా మంది నా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ విత్ ఇన్ తెలంగాణ ఆంధ్ర కాల్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఎక్స్రేలు పెడతారు, ఎంఆర్ఐలు పెడతారు, ఏం చేద్దాం సార్. మాకు కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్లో. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ద పేషెంట్ బెటర్మెంట్. ఇప్పుడు కొన్ని నాకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, వేరే ఒకటి తెలిసి ఉండొచ్చు. ఆల్వేస్ నైస్ టు గ్యాదర్ అండ్ దెన్ ఆఫర్. ఇప్పుడు అదంతా మాట్లాడుకున్న తర్వాత దెన్ వాట్ వి డిడ్, ఓకే పంకజ్ గారు మీకు ఇది ఆప్షన్ ఉంది అని ఐ గేవ్ హిమ్ ద ఆప్షన్స్, 2 ఫ్యూజన్ ప్లస్ ఇది అని.